హలో గైస్! వెల్కమ్ టు బ్లిస్‌ఫుల్ బిందు. నేను ఇవాళ కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నా చిన్న చిన్న అచీవ్‌మెంట్స్ గురించి, నేను ఫేస్ చేసిన వాటిల గురించి కొన్ని థింగ్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను బాగా లోలో ఉన్నప్పుడు లైక్ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీవన్ టు డిస్కస్ విత్ ఆర్ టు టాక్ విత్ ఎనీవన్. సో, నేను నా డిప్రెషన్‌లో నుంచి బయటికి రాడానికి చేసిన ఫస్ట్ పని దేవుని మీద ఆధారపడ్డా. దేవుని మీద ఆధారపడితే లైక్ ఇట్ విల్ బి వెరీ, వెరీ, వెరీ అంటే ఎలా జెప్పాలి? పోతది. హీల్ స్టార్ట్ హీలింగ్ యూ. సో, ఆ డిప్రెషన్‌లో నేను జేసిన పని ఏంటంటే, నేను ఎవ్రీ న్యూ ఇయర్‌కి 31 డిసెంబర్‌కి ఒక రిజల్యూషన్ తీసుకుంటాను. ఏంటి అంటే, బైబిల్‌ని పూర్తిగా కంప్లీట్ చేయాలి చదవడం అని. బట్ ఐ నెవర్ డిడ్ దట్. అంటే ఏదో ఒక మూమెంట్‌లో ఆగిపోతది. డ్రాప్ ఔట్ అవుతాం. ఒకరోజు చదివి, ఇంకొక రోజు చదవకపోవడం అలా అయ్యేదనమాట. బట్ ఐ వాస్ ఇన్ మై లోయెస్ట్ టైమ్స్ దీస్ 2 మంత్స్ 2-3 మంత్స్ వరకు. సో, ఐయామ్ బెటర్ నౌ ఒక 1 మంత్ నుంచి. కాబట్టి ఐల్ కన్సిడర్ ఇట్ యాస్ 2 మంత్స్. సో, అప్పుడు ఏమైందంటే, నా రూమ్‌లోకెళ్ళిపోయేదాన్ని. ఇంకెవ్వరితోటి ఏం మాట్లాడేదాన్ని గాదు. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ మై బైబిల్. సో, ఎలా చదివాను అనంటే, ఆల్రెడీ నేను అప్పటికి బైబిల్ కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను గాబట్టి, మాకు న్యూ టెస్ట్‌మెంట్, ఓల్డ్ టెస్ట్‌మెంట్ అని 2 ఉంటాయి. సో, న్యూ టెస్ట్‌మెంట్ మొత్తం చదివేశాను. సో, ఓల్డ్ టెస్ట్‌మెంట్ మిగిలింది. టెస్ట్‌మెంట్‌లో గూడా మీకు ఇలా ఉంటాయన్నమాట బుక్స్. ఐ విల్ షో యూ. ఇలా. ఇలా ఉంటాయి బుక్స్. ఇవన్నీ ఇలా చదవాలన్నమాట. సో, ఫ్యూ బుక్స్ నేను చదివేశాను ఆల్రెడీ. ఒక 10 బుక్స్ వరకు అలా చదివేశాను. సో సో, అవన్నీ నేను ఆల్మోస్ట్ ఒక 10 చదివేశాను. మిగతావి ఉండిపోయాయన్నమాట. సో, ఐ వెంట్ టు మై రూమ్. రోజు నేను చేసే పనేంటంటే, ఎళ్ళిపోయేదాన్ని ఏం లేదు బైబిల్ చదువుతానే ఉండేదాన్ని. కొన్ని గంటలు. అలాంటిది చదివి, 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 చదివి ఒక 2 మంత్స్ లోపలే ఐ ఫినిష్డ్ మై ఓల్డ్ టెస్ట్‌మెంట్ అన్నమాట. మొత్తం. అంటే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక నేను 10, 15 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్న థింగ్ ఐ డిడ్ ఇట్. సో, టోటల్ బైబిల్ అంతా చదివేశాను. బైబిల్ అంతా చదివాక మళ్ళీ ఇంకా నాకు డిసెంబర్ రావడానికి ఇంకా ఆల్‌మోస్ట్ 20 20-40 డేస్ టైమ్ ఉంది. సో, అందులో మళ్ళీ స్టార్ట్ చేశాను బైబిల్ చదవడం. అందులో ఫస్ట్ 8 బుక్స్ ఆల్రెడీ అయిపోయాయి. టోటల్ 66 బుక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డిసెంబర్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఒక 15-20 బుక్స్ వరకు చదివేస్తాననమాట. అంతలా చదివాను. దెన్ ఐ స్టార్టెడ్ హీలింగ్ మై సెల్ఫ్. అంటే ఏవో తెలియనివి హీల్ అయ్యాయి నాలో. సో, ఎవరైనా సరే అంటే నేనిప్పుడు లోలో ఉన్న వాళ్ళందరిని వచ్చి బైబిల్ చదవండి అలాంటివి నేను చెప్పట్లేదు. ఐయామ్ నాట్ హియర్ టు ప్రమోట్ మై క్రిస్టియానిటీ ఆర్ ఎనీథింగ్. నేను ఈ విషయం ఒక మా హిందూ ఫ్రెండ్ దగ్గర నుంచి కూడా విన్నాను. ఏంటి అంటే తనకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరనిపించినప్పుడు అంటే ఎవరికీ చెప్పుకోలేనివి తను టెంపుల్‌కెళ్ళి అంటే తను ఒక వారానికి ఒక 5 టైమ్స్ ఎళ్తదనమాట. వెళ్ళి అక్కడ కూర్చొని చెప్పుకునేదంట టెంపుల్‌లో. ఒకతే కూర్చొని మాట్లాడుతూ నాకిలా అయింది, అలా దాని తర్వాత షీ యూజ్డ్ టు కమ్ ఔట్ విత్ ఎ ఫ్రెష్ మైండ్ అంట. సో, నేనిది విన్నాను. సో, డిపెండింగ్ ఆన్ అదర్స్ అంటే తప్పులేదు ఆధారపడడంలో. మనకు ఫ్రెండ్స్ ఉంటారు, నియర్ అండ్ డియర్ ఉంటారు. వాళ్ళతో షేర్ చేసుకుంటే బాధ తగ్గుతది. ఈవెన్ అవన్నీ నాకు కూడా తెలుసు. కానీ టాప్ ప్రయారిటీ ఫస్ట్ గివ్ టు గాడ్. విల్ హీల్ యూ వితౌట్ ఫెయిల్. ఎలా అంటే, ఇంక మనకు తెలియని ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ అవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. నాకు నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేనిది మీతో చెప్పాలనుకుంటున్నాను. అందుకు నేను చెప్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ డిపెండ్ ఆన్ గాడ్. దాని తర్వాతనే ఏదైనా కూడా. అంటే ఇది హిందూసా? క్రిస్టియనా? నో. ఐయామ్ నాట్ టెల్లింగ్ దట్. ఎవరి ఏదైనా సరే ప్లీజ్ ఫస్ట్ డిపెండెన్సీ ఆన్ గాడ్. హ్యూమన్స్ నెక్స్ట్. ఎవరైనా సరే అంటే మన ఇప్పుడు హ్యూమన్స్ మీద ఆధారపడినప్పుడు అంటే మనము అందరం మనుషులమే. మనకి మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో, మనిషి ప్రతిసారి ఒకేలాగా రియాక్ట్ అవుతాడన్న గ్యారంటీ మనకు లేదు. కాబట్టి డిపెండెన్సీ ఆన్ గాడ్ కమ్స్ ఫస్ట్. అప్పుడు ఇంక మిగతావన్నీ సెకండరీయే. ఇట్ డజంట్ మ్యాటర్. దాని తర్వాత ఒకవేళ నువ్వు ఫస్ట్ గాడ్ మీద ఆధారపడితే, సెకండ్ అసలు మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. లైక్ నేను 10, 15 ఇయర్స్ నుంచి చేయలేకపోయిన ఒక పనిని జస్ట్ ఒక 2, 3 మంత్స్‌లో ఐ డిడ్ ఇట్. లైక్ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఐ కంప్లీటెడ్ మై బైబిల్.
అండ్ ఇప్పుడు సెకండ్ టైమ్ గూడా స్టార్ట్ చేశాను. అండ్ అది గూడా ఎళ్తుంది. లైక్ అంటే చదువుతా ఉంటే ఇంకా చదవాలి, చదవాలి, చదవాలనిపిస్తుందనమాట. సో, ఆల్మోస్ట్ 8 బుక్స్ దాకా గూడా కంప్లీట్ అయిపోయినాయి. సో, ప్లీజ్ ఏదున్నా సరే, ఏ బాధొచ్చినా, ఏం కష్టమొచ్చినా, పేరెంట్స్ ఏమైనా అన్నా, ఫ్రెండ్స్ అన్నా, రిలేషన్స్ అన్నా, వాటెవర్ ఇట్ మే బి, ఫస్ట్ సీక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. నెక్స్ట్ ఫ్రమ్ అదర్స్. అసలు నన్నడిగితే ఆహ్, గాడ్ మీద డిపెండ్ అయితే మనుషుల మీద డిపెండ్ అవ్వాల్సిన పని గూడా ఉండదేమో అని అనిపిస్తది. లైక్ ఆయనే వేరే వాళ్ళ ద్వారా మనకు హెల్ప్ జేస్తాడు. లైక్ వాటెవర్ హీ'ల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో, ప్లీజ్ డిపెండ్ ఆన్ గాడ్. మీ ఏదైతే లోయెస్ట్ మూమెంట్స్‌లో ఉన్నారో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. యాస్ ఐ యామ్ ఎ క్రిస్టియన్ ఐ విల్ ప్రే ఫర్ యూ. సో, టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. మీరు త్వరగా దేని నుంచైతే సఫర్ అవుతున్నారో ఐ విల్ ప్రే టు రిలీవ్డ్ టు గెట్ రిలీవ్డ్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.